గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, ఆల్సో లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని. అందరికీ లైఫ్లో ఇంపార్టెంట్ ఫేజ్ వచ్చేసి రిటైర్మెంట్ ఫేజ్. ఆ రిటైర్మెంట్ ఫేజ్లో మనకి రియాలిటీ ఏంటంటే 95% పీపుల్ ప్లాన్ చేసుకోము. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ కొన్ని సెక్టర్లో మాత్రమే రిటైర్మెంట్కి ఫిక్స్డ్గా ప్రతి నెల పెన్షన్ వస్తూ ఉంటుంది. బట్ చాలామందికి పెన్షన్ అంటూ ఎటువంటి పెన్షన్ ఉండదు. అలాంటప్పుడు మనదే బాధ్యత అవుతుంది. బికాజ్ మనని పోషించడానికి కానీ మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి కానీ ఎవరి మీదో మనం డిపెండ్ కాలేము. ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకుముందు జనరేషన్ మేబీ పేరెంట్స్ వాళ్ళ పిల్లల మీద డిపెండ్ అయి ఉంటారు. కానీ బట్ మన జనరేషన్కి ఆ తర్వాత మన తర్వాత వచ్చే జనరేషన్కి ఆ లగ్జరీ అనేది లేదు. పిల్లల మీద డిపెండ్ అవ్వలేము. పక్కా మన సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబెడకడానికి మనం కష్టపడి కార్పస్ క్రియేట్ చేసుకొని దాని నుంచి ఏదో ఒక రూపంలో కొద్దిమంది మన ఇల్లు కొనుక్కుంటారు రెంటల్స్కి, కొద్దిమంది ఇంకా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లోనో ఇంకేదైనా ప్లాన్లో పెడతారు, కొద్దిమంది కార్పస్ని ఇన్వెస్ట్ చేస్తారు ఎఫ్డీస్లో. ఎఫ్డీస్ కన్నా కూడా ఇంకొక ఆప్షన్ యాన్యుటీస్ అనే ఆప్షన్ ఉంది. ఎఫ్డీస్లో రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఉంటుంది. ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ లేకుండా వెరీ లాంగ్ టర్మ్కి నువ్వు ముందే ప్లాన్ చేసుకోవచ్చు నీ యాన్యుటీస్తో. అందులోనే ఒక వండర్ఫుల్ ప్లాన్ హెచ్డిఎఫ్సి పెన్షన్ గ్యారంటీడ్ ప్లాన్. దీస్ ఆర్ ఆల్ యాన్యుటీస్ అన్నమాట. గ్యారంటీడ్ ఇన్కమ్ ఫర్ లైఫ్ ఉంటాయి. ఇక్కడ 6 to 7% ఇంట్రెస్ట్ వస్తుంది మనకు పెట్టిన ఆప్షన్స్లో. ఇందులో 8 ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పెన్షన్ రిటైర్మెంట్ ఎందుకు కంపల్సరీ చెప్పాను. అది అందరికీ అవసరమే. విచ్ ఎవర్ ఫేజ్ యూ ఆర్, వెదర్ రిచ్ పూర్ మిడిల్, అందరికీ కావాల్సిందే. లిక్విడిటీ అనేది మస్ట్. క్యాష్ ఉంటేనే మనం రేపు సర్వైవ్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ చూసుకుంటే యాన్యుటీ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కాంట్రాక్ట్. వేరే లంసమ్ మనం ఒకరికి ఇస్తాము. ఈ కేసులో పర్చేస్ ప్రైస్ అంటాము. అది ఇచ్చేస్తే ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళు మనకి ఎవ్రీ రెగ్యులర్ ఇయర్ కావచ్చు రెగ్యులర్గా గ్యారంటీడ్ పేఅవుట్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇదేంటంటే రెగ్యులర్ మన శాలరీ లేనప్పుడు మనం కార్పస్ ఇచ్చి వాళ్ళ దగ్గర శాలరీ తీసుకుంటున్నట్టు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే లాంజివిటీ అనేది రియాలిటీ ఉంది. మనం ఇప్పుడు 75 ఏళ్ళు 80 ఏళ్ళు బతకడం కూడా ఫ్యూచర్లో ఇంకా కామన్ అయిపోతుంది. ఎంత లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వచ్చినా మెడికల్ అడ్వాన్సెస్ అంతగా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ రోజులు బతికే అవకాశం ఇంతకుముందు జనరేషన్స్ కన్నా ఎక్కువగా ఉంది మనకి. సో మనం కావాలంటే లెట్సే ఒక రిటైర్మెంట్ అప్పుడు మనం 20 లక్షలు 2 crores మనము కార్పస్ క్రియేట్ చేసుకున్నాము. దాని నుంచి మంత్లీ 80,000 రీడీమ్ చేస్తున్నాము, వాడుకుంటున్నాము ఎట్ ద 5% రేట్ లాగా. సో కార్పస్ ఓన్లీ 25 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. 85 అప్పటికి కార్పస్ని 2 కోట్లు జీరో అవుతుంది. సో బట్ ఇప్పుడు చూసుకుంటే ఎక్స్పెక్టెన్సీ 75 నుంచి 80 ఏళ్ళు ఉంది. మనమే కాదు, మన తర్వాత మన పార్ట్నర్ మైట్ బి యంగర్, వాళ్ళు ఎక్కువ రోజులు ఉండొచ్చు. సో మెడికల్ కాస్ట్లు ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిపోతూ ఉన్నాయి. సేమ్ ట్రీట్మెంట్కి ఇంతకుముందు ₹1,00,000 అయ్యేది వాళ్ళ 3-4 లక్షలు అవుతూ ఉంది. అండ్ ఫ్యామిలీ కూడా మన దగ్గర నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో కూడా వీ కాంట్ ఆల్వేస్ నా డబ్బులు నాకే సరిపోతాయి అన్న కష్టమే. సో అలాంటప్పుడు ఏంటంటే యాన్యుటీ అనేది ఒక సొల్యూషన్. ఎగ్జాంపుల్ ఒక 1 crore యాన్యుటీ పర్చేస్ చేసే అట్ ద ఏజ్ ఆఫ్ 60 నువ్వు 58,000 నుంచి 65,000 నెలకి ఫర్ లైఫ్ పొందొచ్చు. అండ్ ఇట్స్ ఫిక్స్డ్, దెర్ ఈజ్ నో చేంజ్. అండ్ నీ మనీ మోర్ ఆర్ లెస్ అవుట్లివ్, నీకన్నా ఎక్కువ రోజులు ఉంటుంది. నీ తర్వాత నీ గ్యారంటీడ్ వాళ్ళకు కూడా వస్తుంది. సో ఇన్కమ్ అనేది గ్యారంటీడ్ రిగార్డెస్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ సంబంధం లేదు, కంపల్సరీ గ్యారంటీడ్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ జాయింట్ యాన్యుటీ ఉంటుంది. అందులో స్పౌజ్ కూడా మన తర్వాత వాళ్ళకు కూడా వచ్చేట్టు చేయొచ్చు. అండ్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ కూడా ఆప్షన్ ఉంటుంది. నామినీకి మన డబ్బులు వెళ్తాయి. సో ఆ ఆప్షన్లో కూడా యాన్యుటీ ఉంటుంది. దాని తగ్గట్టు యాన్యుటీ అమౌంట్ మారుతూ ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ స్లైడ్, ఇదే మేజర్ ఈ వీడియోలో. 8 రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఈ రిటైర్మెంట్ ఫండ్ నుంచి డబ్బులు తీసుకోవడానికి. ఒకటి లైఫ్ యాన్యుటీ, అంటే ఇన్కమ్ ఫర్ లైఫ్ బట్ డెత్ దగ్గర ఆగిపోతుంది. ఇక్కడ హయ్యెస్ట్ ఇన్కమ్ రేట్ ఉంటుంది, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హయ్యెస్ట్ ఉంటుంది. పెట్టిన డబ్బులు పోతాయి, నో ఎస్టేట్ వాల్యూ, అంటే నీ నామినీకి ఎటువంటి డబ్బులు రావు.
కొద్దిమంది మన మీద డిపెండెంట్ లేకపోతే ఇది తీసుకొని హైయెస్ట్ ఇన్కమ్ తీసేసుకోవచ్చు. సెకండ్, లైఫ్ ప్లస్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్, రెండు కూడా. అంటే లైఫ్ అంతా వస్తుంది, మన తర్వాత మన నామినీకి పర్చేస్ ప్రైస్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కొంచెం ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ వస్తుంది, బికాస్ ఇక్కడ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంది. అంటే మనం పెట్టిన ₹1,00,00,000 మన నామినీకి వస్తాయి కాబట్టి. థర్డ్, జాయింట్ లైఫ్, లాస్ట్ సర్వైవర్ ఉన్నంత వరకు. అంటే ఇక్కడ ఏంటి, మనము మన స్పౌజ్ కానీ, భర్త కానీ, భార్య కానీ, ఎవరికైనా సరే వాళ్ళు ఉన్నంత కాలం కూడా సేమ్ ఇన్కమ్ వస్తుంది. కపుల్స్ ఉన్నారు, పిల్లలకు ఎటువంటి బాధ్యత లేదు మనకు, పిల్లలకు సఫిషియెంట్గా ఇచ్చేసాము, మనకంటూ ఒక ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి, పిల్లలు లేని వాళ్ళు కానీ, పిల్లలు సెటిల్ అయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరికీ ఇది బెస్ట్ ఆప్షన్ జాయింట్ లైఫ్ ఆప్షన్. ఇక్కడ ఎవరు ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతారో అంతవరకు కూడా వస్తుంది. దెన్ ఫోర్త్ ఆప్షన్, జాయింట్ లైఫ్ ప్లస్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. ఇక్కడ ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నంతకాలం, ఆ తర్వాత కార్పస్ మళ్ళీ నామినీస్ కూడా వెళ్ళిపోతుంది. ఆబ్వియస్లీ కొంచెం దీనికన్నా తక్కువ వస్తుంది మనం బతుకున్నప్పుడు. తర్వాత గ్యారంటీడ్ పీరియడ్ ఆఫ్ యాన్యుటీ. ఇక్కడ ఏంటంటే మనము 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో రిటర్న్స్ కావాలనుకుంటున్నాము, దెన్ కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి ఇంక్రీజింగ్ యాన్యుటీ, మొదలు 3%, తర్వాత 5% పర్ యానం పెరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే ఇన్ఫ్లేషన్ మనం భరించాలంటే, ఖర్చులకు తగ్గట్టు మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము, బట్ ఇన్ఫ్లేషన్ కూడా కావాలి, తగ్గట్టు బీట్ చేయాలంటే ఇంక్రీజింగ్ యాన్యుటీ ఆప్షన్ ఉంటుంది. ఇంకోటి డిఫర్డ్ యాన్యుటీ, అంటే మనము కట్టేసి ఆపేస్తాము. ఎగ్జాంపుల్, అక్యుములేషన్ ఫస్ట్ మనం వర్క్ చేసేటప్పుడు చేసుకుంటాము, ఆ తర్వాత లెట్స్ సే 35 to 40 దగ్గర మొదలుపెట్టి 50 వరకు ఆపేసి 60కి తీసుకోవడం, అంటే డిఫర్డ్ 10 సంవత్సరాలు డిఫర్డ్ చేసాం యాన్యుటీ. అప్పుడు కార్పస్ పెరిగి యాన్యుటీ అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. దెన్ ఇంకోటి ఇమ్మీడియట్ యాన్యుటీ, లెట్స్ సే ఒక ప్రాపర్టీ అమ్మాము, ₹1,00,00,000 వచ్చింది, ₹2,00,00,000 వచ్చాయి, వాటిని సింగిల్ ప్రీమియంగా కట్టేసి యాన్యుటీకి ఇమ్మీడియట్గా కూడా వితిన్ 1 or 2 monthsలో కూడా ఎవరైతే రిటైర్ అవుతున్నారో, పెద్ద కార్పస్ వచ్చింది, వాళ్ళు కూడా ఇమ్మీడియట్ యాన్యుటీ ఆప్షన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్ అంటూ మాత్రం ఉండదు. ఇక్కడ యాన్యుటీ ఇన్కమ్ ఏంటంటే ఎఫ్డి కన్నా బెటరు చాలా కేసుల్లో, అండ్ గ్యారంటీడ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినా తగ్గినా నీకు గ్యారంటీడ్ ఇన్కమ్ ఉంటుంది, అండ్ ఎటువంటి మార్కెట్ లింక్ ఉండదు. అండ్ ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మన ఇష్టం, మనం చూస్ చేసుకోవచ్చు మన సిచ్యువేషన్ బట్టి. ఒక 6 to 7% యాన్యుటీ రేట్ ఉంటే ₹1,00,00,000కి 58,000 నుంచి నెలకి 70,000 వరకు, డిపెండ్స్ ఆన్ ద రేటు మనకు వస్తూ ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ రిస్క్ అనేది ఎస్ ఉంటుంది, బికాస్ ఇక్కడ ఫిక్స్డ్ యాన్యుటీ అనేది ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ రిస్క్ అనేది పక్కా ఉంటుంది. మ్యారీడ్ కపుల్స్ ఏంటంటే జాయింట్ లైఫ్ యాన్యుటీ తీసుకోవడం బెటరు. సో దేర్ బై ఇద్దరికీ కూడా మనం ఫైనాన్షియల్ సెక్యూరిటీ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే యాన్యుటీస్ ఆర్ సర్టెనిటీ కోసము, డబ్బులు ఉన్నాయి బట్ గ్యారంటీ లేదు, మనం రెంటల్స్ ఎక్కడో ప్రాపర్టీ కొంటే ఎలా వస్తుందో తెలియదు, మళ్ళీ రిపేర్స్ చేయించే వాళ్ళు లేరు, ఈ మధ్యలో రెంట్ కలెక్షన్ చేసుకోవడం కూడా ఒక పెద్ద అచీవ్మెంట్ అయిపోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ యాన్యుటీ ప్లాన్స్ ఆర్ వండర్ఫుల్ అనమాట. సో ఇది ఎవరి దగ్గర అయితే పెద్ద అమౌంట్ ఉంది, ఆర్ ఒక ప్రాపర్టీ అమ్మాము, రిటైర్ అవుతున్నాము, ఆర్ ఫ్యూచర్ కోసం నాకు సర్టెనిటీ కావాలంటే ఇది వండర్ఫుల్ ప్లాన్. వీటి మీద యాన్యుటీస్ మీద ఎటువంటి క్వశ్చన్ ఉన్నా, మీరు ఎంత అమౌంట్ పెట్టాలనుకున్నా, ఏం చేయాలి, ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీ రీచ్ అవుట్ అవ్వండి. విల్ బీ హెల్పింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.